ఒక ఊరిలో రాము అనే టోపీ అమ్మగాడు ఉండేవాడు. అతను బుట్టలో రంగురంగుల టోపీలు పెట్టుకుని ఊరూరా తిరుగుతూ అమ్మేవాడు. ఒకరోజు ఎండ చాలా ఎక్కువగా ఉండటంతో రాము ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతను తలపై ఉన్న టోపీతో పాటు తన బుట్టను పక్కన పెట్టాడు. అలసటతో ఆ తారుచెట్టు కింద నిద్రలోకి జారిపోయాడు. ఆ చెట్టులో కొన్ని కోతులు ఉండేవి. అవి బుట్టలో ఉన్న రంగురంగుల టోపీలను చూసి ఎంతో ఆసక్తిగా అయ్యాయి. ఒక్కొక్కటిగా దిగివచ్చి ప్రతి కోతి ఒక టోపీ వేసుకుంది. కొంతసేపటికే అన్ని కోతుల తలపై టోపీలే. రాము నిద్రలేచి తన బుట్ట ఖాళీగా చూసి ఆశ్చర్యపోయాడు. పైకి చూసినప్పుడు కోతులు నవ్వుతూ, టోపీలు వేసుకుని చెట్టు కొమ్మలపై అల్లరి చేస్తున్నాయి. అప్పుడు రాము తెలివిగా ఒక ఐడియా ఆలోచించాడు. అతను తన తలపైన ఉన్న టోపీని తీసి నేలపై పడేశాడు. కోతులు ఆయనను అనుకరించాయి. అవి కూడా తమ టోపీలను విసిరేశాయి. రాము నవ్వుతూ అన్నీ టోపీలు బుట్టలో వేసుకుని తిరిగి తన మార్గంలో వెళ్ళిపోయాడు. కథ నీతి: తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది.